హలో అండి. పిల్లలు ఇష్టంగా తినాలంటే వాళ్ళకి కొంత అట్రాక్టివ్గా చేసి పెడుతూ ఉండాలి. ఈ రెసిపీకి 120 గ్రాముల పన్నీరు, 7-8 బీన్స్, ఒక క్యారెట్ వాడాను. ముందుగా 3 ఒకే సైజులో కట్ చేసుకోవాలి. స్టీమర్లో కానీ కుక్కర్లో కానీ నీళ్లు బాయిల్ చేసి క్యారెట్ ఇంకా బీన్స్ మాత్రమే ముందు గిన్నెలో వేసి మూత పెట్టాలి. కుక్కర్ అయితే విజిల్ పెట్టకూడదు. సరిగ్గా 6 నిమిషాల పాటు స్టీమ్ మీద ఉడకనివ్వాలి. 6 నిమిషాలు అయ్యాక మూత తీసి పన్నీర్ ముక్కలు కూడా వేసి సరిగ్గా ఇంకొక నిమిషం పాటు స్టీమ్ మీద ఉడికించాలి. పన్నీరు 1 నిమిషం కన్నా ఎక్కువ ఉడికిస్తే రబ్బర్లాగా గట్టిగా అయిపోతుంది. అందుకే పన్నీర్ వేసాక 1 నిమిషం పాటు టైం చూసుకొని కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికించిన ముక్కలు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు ఇంకా మిరియాల పొడి వేసి కలపాలి. నేను 1/2 చెంచా చొప్పున ఉప్పును మిరియాల పొడి వేసాను. ఉప్పు మిరియాల పొడి అన్ని ముక్కలకి బాగా పట్టేట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని ముందుగా బీన్స్, తర్వాత పన్నీర్ ముక్క, లాస్ట్లో క్యారెట్ ముక్క పెట్టి ఇలా జెండా షేప్ వచ్చేటట్టు అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఈ స్టీమ్డ్ వెజిటబుల్స్ చాలా హెల్తీ అండి, ఇంకా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టచ్చు. ఇంకా భోజనాలప్పుడు స్టార్టర్స్గా కూడా సర్వ్ చేయొచ్చండి. మా అబ్బాయికి ఇది రోజు నేను ఈవినింగ్ స్నాక్గా చేసి పెడుతూ ఉంటాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.